ఇరాన్పై దాడులు జరపబోమని, యుద్ధానికైతే ఒక 5 రోజుల వరకు బ్రేక్ వేస్తున్నామని చెప్పేసి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు. చర్చలు అయితే సాగుతున్నాయి. పూర్తిగా యుద్ధాన్ని అయితే ఆపేంత చర్చలు అయితే ఇంకా కొనసాగుతాయని చెప్పేసి అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. తాత్కాలికంగా అయితే ఇప్పుడైతే మేము కాల్పులు అయితే జరపమని చెప్పేసి చెప్పాడు. అయితే ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అమెరికాతో ఎలాంటి చర్చలు అయితే జరపలేదు, ఇది ట్రంప్ యొక్క కుట్ర అని చెప్పేసి అంటున్నారు. హార్మోజ్ వద్ద అయితే ఒక్క నౌకకు 18 కోట్లు వసూలు చేస్తున్న ఇరాన్ అయితే అమెరికా చేసినటువంటి మాటలను అయితే కొట్టిపడేసింది. మేము అమెరికాతో ఎలాంటి చర్చలు అయితే జరపలేదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేమైతే ఎలాంటి చర్యలు అయితే జరపలేదని చెప్పేసి ఇరాన్ విదేశాంగ శాఖ అయితే తేల్చి చెప్పేసింది. అయితే హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళే నౌకలకు అయితే ఇరాన్ అయితే షాక్ అయితే ఇచ్చిపడేసింది. ఆ జలసంధి గుండా వెళ్ళే నౌకలు అయితే $2 మిలియన్ల అంటే 18.8 కోట్లు టోల్ వసూలు చేయాలని చెప్పేసి ఇరాన్ అయితే నిర్ణయించింది. మనం చూసుకుంటే కొన్ని నౌకల నుంచి అయితే ఇప్పటికైతే ఆ టోల్ ఫీజు అయితే వసూలు చేయడం జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా ప్రారంభించిన యుద్ధం అంతర్జాతీయ షిప్పింగ్లో తమ దేశ బలం చూపించాలని చెప్పేసి డిసైడ్ అయ్యామని చెప్పేసి ఇరాన్ మంత్రి, పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ మెంబర్ అల్లాద్దీన్ బొరౌజల్దీ అయితే తెలపడం జరిగింది. పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే నో స్టాక్, ఉద్దర ఇచ్చేదైతే లేదని చెప్పేసి అయితే ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఆ బడ్జెట్ గురించి అయితే లోక్సభలో చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఎవరిని మోసం చేయడానికి ఈ లెక్కలని చెప్పేసి అయితే హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. 2 ఏళ్ల లోటు బడ్జెట్ పెట్టి ఇప్పుడు 3.24 లక్షల కోట్లకు ఎలా పెంచుతారని చెప్పేసి అడగడం జరిగింది. ధరణి పేరుతో పేద ప్రజలను హింసించింది మీరే అని చెప్పేసి అయితే కాంగ్రెస్ అంటుంది. అయితే శాసనసభలో ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ పైన జరిగిన చర్చల సందర్భంగా అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. నన్ను దొరసాని అని ఎట్లా అంటారు అని చెప్పేసి అయితే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క పైన. అయితే నేను కాంగ్రెస్ నేతలపై ఎప్పుడు కూడా ఎలాంటి కామెంట్లు అయితే చేయలేదు, వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలను మాత్రమే నేను ఎత్తి చూపాను తప్ప నేను కాంగ్రెస్ నాయకుల మీద ఎవరి మీద ఎలాంటి కామెంట్లు అయితే నేను చేయలేదు అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అయితే అన్నారు. అయితే మంత్రి సీతక్క దొరసాని అని పెద్ద మాట ఎందుకు అన్నారో నాకు తెలియదు, ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పేసి అయితే సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీలో లాబీలో చిట్చాట్ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి సీతక్క అన్నప్పుడు నేను కేవలం అయ్యో అని మాత్రమే అన్నాను, అంతకు మించి ఒక్క మాట కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ అనలేదు అని కూడా చెప్పారు. ఒకరిని తిడితేనే హీరోలు అయిపోతాం అనుకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించడం జరిగింది. తాను దొరసాని అని సీతక్క ఎలా అంటారని చెప్పేసి మండిపడుతున్నారు సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ లాగానే ఆయన చెల్లెళ్ళు సీతక్క మాట్లాడుతున్నారన్నారు. గతంలో అసెంబ్లీ ఎంత ఒక మంచి పద్ధతిగా నడిచింది, ఇప్పుడు ఎలా తయారైందో ఈ మాటలు ఇవన్నీ వింటుంటే బాధపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పేసి అయితే సబితా ఇంద్రారెడ్డి గారు అయితే వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ కార్లో అయితే A1గా కేటీఆర్ ఉండడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కార్లో ప్రధాన నిందితుడిగా అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై అభియోగాలు మోపుతున్న నాంపల్లి కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలైతే చేసింది. A2గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3గా
డిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎస్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థలను చేర్చింది సిబిఐ. మాగంటి కుమార్తెలకు నిన్ననైతే కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి అయితే ఆ కారు గురైంది. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలైతే కాగా మరొకరికి స్వల్ప గాయాలైతే అయ్యాయి. మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షరనాగ, దిశర తమ స్నేహితురాలు అరికపూడి దుర్గసాయి, మేడిపల్లి అభిరామిరెడ్డితో కలిసి ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తమ ఫ్రెండ్స్ వీడ్కోలు పలికారు. అనంతరం గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తమ ఫార్చ్యూనర్ కారులో తిరిగి వస్తున్నప్పుడు ఈ క్రమంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరలో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ చౌరస్తా దాటిన తర్వాత వీరి ముందు వస్తున్న DCM టైరు ఒక్కసారిగా ఊడిపోవడంతో ఆ వాహనం వేగం తగ్గి ఒక పక్కకు ఒరిగింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఫార్చ్యూనర్ కారు అదుపు తప్పి DCM అయితే బలంగా ఢీకొనడం జరిగింది. దీంతో కారు ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం వల్ల కారులో ఉన్నటువంటి వారికి అయితే ప్రాణాపాయం అయితే తప్పింది. ఈ ఘటనలో అక్షర నాగకైతే తీవ్ర గాయాలైతే అయ్యాయి. తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి ఆ డెడ్ బాడీతో పాటు కన్న కూతుర్ని పొలాలలో పారేసి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. ఆ నిందితుడిని అయితే షాద్నగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి పట్టుకున్నారు. ACP లక్ష్మీనారాయణ అయితే ఈ కేసు గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన పానుగంటి నరసింహులు తన భార్య శోభ అలియాస్ శోభారాణి 4 ఏళ్ల క్రితం అయితే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తెకు 3 ఏళ్ళు ఉన్నాయి. శోభకు అంతకుముందు వివాహమైన ఒక కొడుకు ఉన్నాడు. నరసింహులు మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు గొడవలు బాగా ఎక్కువైపోయాయి. దీంతో శోభ తన బిడ్డతో కలిసి రంగారెడ్డిగూడెంలోని తల్లి వద్దకైతే వెళ్ళిపోయింది. ఆ భార్యపై అనుమానం వచ్చేసి తన ప్రవర్తన బాగాలేదని చెప్పేసి అనుమానం పెంచుకొని నరసింహులు అయితే ఎలాగైనా ఆమెను చంపేయాలని చెప్పేసి ఒక స్కెచ్ వేసుకున్నాడు. ఈ నెల 21వ తేదీన నీ కొడుక్కి సైకిల్ ఇప్పిస్తా మహబూబ్నగర్ రా అని చెప్పేసి పిలిచాడు. అతడి మాటలు నమ్మి తన భార్య ఆమె తన కుమార్తెతో కలిసి అక్కడికైతే వెళ్ళిపోయింది. నరసింహులు వారిని తన గదికి తీసుకువెళ్ళి మద్యం తాగడంతో మళ్ళీ దంపతుల మధ్య అయితే గొడవ మొదలైంది. నరసింహులు గ్రెనేడ్ రాయితో అయితే భార్య తలపై కొట్టడం జరిగింది. కొట్టయితే హత్య చేశాడు. అనంతరం అర్ధరాత్రి శోభ మృతదేహాన్ని మూటకట్టయితే బైక్పై పెట్టుకొని దానిపై 3 ఏళ్ల కుమార్తెను కూర్చోబెట్టుకుని రంగారెడ్డిగూడెం శివార్లోకి తీసుకువెళ్ళి ఆ మృతదేహాన్ని పడేసి అలాగే ఆ పాపను కూడా పడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో నిందితుడినైతే పట్టుకోవడం జరిగింది. ఇరాన్ అమెరికా యుద్ధం దెబ్బకైతే 24 రోజులలో 29,000 అయితే డౌన్ అయిపోయింది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి పసిడి ధర అయితే 18% పతనమైపోయింది. ఈ ఏడాదిలోనే ఇప్పటికే 30% అయితే కిందకు వచ్చేసింది. సోమవారం ఒక్కరోజే 9,000 అయితే తగ్గింది బంగారం. ఈ 10,000 వెండిలో తగ్గిపోయింది.